హాయ్ హాయ్. ఏంటి స్పెషల్? మార్గశిర మొదటి లక్ష్యవారం కదా ఈ రోజు. పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక లక్ష్యవారం బాగా చేసుకుంటాను అనమాట. ఈసారి మాత్రం మొదటి లక్ష్యవారం పూజ అయితే చేసేసుకున్నాను. అమ్మవారి కోసం నైవేద్యాలు కూడా వండేశాను అనమాట. అక్కడ చూపించేస్తాను పదండి. ఈ రోజు లక్ష్యవారం. నా లక్ష్మమ్మ అక్కడ అలా యాక్చువల్లీ కనకమహాలక్ష్మి అమ్మవారు నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. మా ఇంటి దగ్గర ఉన్న రైతు బజార్ దగ్గర అయితే అమ్మవార్ల ఫొటోస్ అయితే అమ్ముతారనమాట. అక్కడ నేను చూశాను కనకమహాలక్ష్మి అమ్మ ఫోటో దొరుకుతుందేమోనని చెప్పేసి. కాకపోతే చాలా చిన్న ఫొటోస్, అవి కూడా నాకు అంతగా కలగా అనిపించలేదు అనమాట. అందుకని తీసుకోలేదు. గుడికి వెళ్ళినప్పుడు తీసుకుందామని చెప్పి ఈ సంవత్సరం గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదు, సంవత్సరం అయిపోయింది అమ్మని మొహం చూసి. అండ్ ఇక్కడైతే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. అయ్యవారిని కూడా వెనక్కి పెట్టేసుకొని మొత్తం అన్నమాట. అంటే చిట్టి గాజులు, గవ్వలు, గోమతి చక్రాలు అండ్ గులువింది గింజలు అన్ని పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, ఎండు ద్రాక్ష అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను. అలా అలంకరించుకొని ఇలా దీపాలతో పూజ అయితే, అష్టోత్తరాలతో కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ అంటే మార్గశిర మాసంలో ఒక లక్ష్యవారం మాత్రం ఫుల్ గా పూజ అయితే ఇలా చేసుకుంటాను. అలాగే మొదటి లక్ష్యవారమే చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ లక్ష్యవారం అవుతుందో అవ్వదో తెలియదు అనమాట. అండ్ అమ్మవారికి అయితే ఇక్కడ గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, పరమన్నం, వడపప్పు, ఫ్రూట్స్, తాంబూలం, కొబ్బరికాయ, పానకం అన్ని పెట్టి అమ్మవారికి నివేదన చేసి నైవేద్యం ఇలా పూజ అయితే చేసుకున్నాను. నా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఇంకా గుడికి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మా లక్ష్మి అక్క అనమాట, లక్ష్మి అనుకుంటా, పేరు మర్చిపోయాను, సారీ. గుడికి అయితే వెళ్ళగానే చూసి లోపలికి తీసుకెళ్లి గర్భగుడి దర్శనం అయితే చేయించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎప్పటికీ మర్చిపోలేను ఆ స్వీట్ మెమొరీ. ఈ మార్గశిర మాసం వస్తే అదే గుర్తుకొస్తుంది ఆ సిచ్యువేషన్ అనమాట. అండ్ నా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.